ఎన్నో మారినాయి. ముఖ్యంగా భాష, రాజకీయాలలో వాడే భాష మారింది. అప్పుడు ఇంతకుముందున్న ప్రభుత్వము భాష మొత్తం దిగసారిపోయింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక గౌరవప్రదమైన భాష వాడకం మొదలైంది. ముఖ్యంగా సీఎం గారు మంచి భాషతో మాట్లాడుతుండే, కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు, మోడీ గారిని పెద్దన్న అని మంచి సంబంధాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ విధానము, ఆ డైరెక్షన్ మారింది. ఇది మంచిది కాదు. వారికే కాక రాష్ట్ర ఇమేజ్ కొరకు రాష్ట్రానికి మంచిది కాదు. మళ్ళా అదే బూతులు, ఈ భాషలు మాట్లాడితే నిజంగానే మన తెలంగాణ గౌరవం కూడా తగ్గుతుంది. అండ్ తెలంగాణకి ఏం లాభం రాదు. ఇప్పుడు మొన్ననే సీఎం గారు గాడిది గుడ్డు అని మాట్లాడారు. కేంద్రం నుంచి గాడిది గుడ్లు వస్తున్నాయో ఎవరి గురించి మాట్లాడినాయి అనుకుంటా, ప్రధానమంత్రిని రెఫర్ చేసుకుంటూ మాట్లాడింది. అది ఎవరి కూడా లాభం కాదు. అంశాల మీద మాట్లాడండి. అంటే నిజంగానే కేంద్రం ఏమి ఇవ్వలేదు, గాడిది గుడ్డులు ఇచ్చినారు అంటున్నారు. ఓ గాడిది గుడ్డు కూడా చూపెట్టిండ్రు. కానీ 5 కేజీల బియ్యం ఇచ్చేది అది గాడిది గుడ్డు కాదు. ప్రజలకు అది తెలుసు. 5 కేజీల బియ్యము ప్రతి పేదవానికి వస్తున్నది. మద్దతు ధర రైతులకు వస్తున్నది. అది గాడిది గుడ్డు కాదు. దాదాపు 20,000 కోట్ల కంటే ఎక్కువ మద్దతు ధర వస్తుంది కేవలం బియ్యం కొంటందుకే. అట్లనే యూరియా సబ్సిడీ, అది దాదాపు 90% సబ్సిడీ. యూరియా సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, సర్పంచ్లకు వచ్చే పైసలు, లేకుంటే ఊర్లకు ఏమొచ్చినా కూడా మన ఎంఎన్ఆర్జీకి ఉపాధి హామీ అన్నా, లేకుంటే రైతు వేదికలన్నా, ఆఖరికి శ్మశాన వాటిక, ఎల్ఈడి బుగ్గలు, ఇవన్నీ గాడిది గుడ్లు కాదు. ఇది నిజంగానే వస్తున్నాయి, మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు అక్కడ పోయి పబ్లిక్ మీటింగ్లో ఒక గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. అది నిజంగానే ఆత్మపరిశీలన చేసుకోండి. ఏందది? 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళలకు. అది ప్రజలకు గాడిది గుడ్డు తీర కనబడుతుంది. మీరు మహిళలకు, మళ్ళా పెన్షనర్స్లకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అంటున్నారు. పెన్షన్ వస్తలేదు, ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేదు. అదే కాక నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. గివి గాడిది గుడ్డుల తీరు కనబడుతున్నాయి. మళ్ళీ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు మద్దతు ధర మీద. అవి గాడిది గుడ్డుల తీరు కనబడుతున్నాయి. మరి రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ 10,000 కూడా చక్కగా వస్తలేవు. అదే కాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఏ ఆగస్టు ఎవరికి తెలియదు. ఈ ఆగస్టా, నెక్స్ట్ ఆగస్టా తెలియదు. ఇవి గాడిది గుడ్లకు తీర కనబడుతున్నాయి ప్రజలకు. ఇది మీకు లాభం కాదు. ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. గాడిది గుడ్లు మీ గ్యారంటీలే గాడిది గుడ్ల తీర కనబడుతున్నాయి. కానీ మోడీ గారు ఇచ్చిన 5 కేజీల బియ్యం అయితే బంగారు గుడ్ల తీర కనబడుతున్నాయి అందరికీ. గుడ్ల గురించి మాట్లాడుకుంటా మీ అభ్యర్థి గురించి మాట్లాడతాము. మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్తందుకు ఏం లేదు. మీ గ్యారంటీలకు, మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు రావు. మీ అభ్యర్థి ఎవరో మన భారతీయులకు ఎవరు తెలియదు. మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు, మీ కూటమిలో క్యాండిడేట్ ఉన్నా అంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది. మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఓట్లు అడగగలరు. మీరు మీ పథకాల గురించి అంటే అవి ఏ గుడ్ల తీర కనబడుతున్నాయో మీకే తెలుసు. ఓన్లీ పర్సనల్ అటాక్స్ మా మీద. మీరు నా మీద కూడా మంచోడు అన్నారు. మోడీ గారిని పెద్దన్నని, మళ్ళీ ఇప్పుడు గాడిది గుడ్లు అంటున్నారు. నా మీద కూడా ఈయన మంచోడే అని మొన్నన్నాం. మళ్ళీ ఇప్పుడు పర్సనల్ అటాక్స్ నా మీద, నా ఫ్యామిలీ మీద. మా ఫ్యామిలీ కాంగ్రెస్లో ఉండే. మీ కాంగ్రెస్ కొత్తగా జాయిన్ అయినరు. కాంగ్రెస్ చరిత్ర తెలియదు. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్. వద్దు వద్దు అంటే బలవంతంగా కలిపింది కాంగ్రెస్. మళ్ళీ విడిది అని అప్పుడు 69, 70 అయితే మీరు పోలీసు వాళ్ళని పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి దాదాపు 400 మంది మీద ఫైరింగ్ చేసి చంపేసిండ్రు మీరు. తర్వాత మళ్ళీ ఏదో ఉద్యమం వస్తే మీకు సిద్ధాంతం లేదు, మళ్ళీ విడదీసిండ్రు. అంటే మీరు రాజకీయ అవసరాల కొరకు ఓసారి కలుపుతారు, ఓసారి విడదీయమంటే విడదీయరు, మళ్ళీ ఒకసారి రాజకీయ అవసరాలకు విడదీస్తారు. అదే కాదు, మీ కాంగ్రెస్ చరిత్ర చూడండి. మీరు ఇండియన్ ఆర్మీని పెట్టి సిక్కుల మీద దాడి చేసిండ్రు, ఆపరేషన్ బ్లూ స్టార్లా.
మీరు ఇండియన్ ఆర్మీని పెట్టి మణిపూర్ మీద అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను పెట్టి మణిపూర్లో యాజిటేషన్ అవుతుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను బాంబింగ్ చేసిండ్రు 1000 మంది కంటే ఎక్కువ చనిపోయినరు. మీరు అధికారాన్ని పట్టుకొని ఎమర్జెన్సీ చేసిండ్రు. ఇప్పుడు మీరు ఏమంటుండ్రు? మేము రాజ్యాంగం మార్చేది మీరు 100 సార్లు చేసిండ్రు. అంబేద్కర్ గారిని గౌరవించలేదు, మీరు వాళ్ళని అవమానం చేసింది ఎన్నోసార్లు. అంబేద్కర్ గారిని వాళ్ళ సెక్రటరీని వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకొని మీరు ద్రోహం చేసి ఆయనను బాంబే నార్త్ ఎలక్షన్లో ఓడగొట్టిండ్రు. రెండోసారి కూడా ఓడగొట్టిండ్రు. మీరు వారికి గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపు ఇచ్చింది మేము భారతరత్న ఇచ్చినాము. మీరు అంబేద్కర్ గారిని గౌరవించేది మేము. వారి పుట్టిన జాగా, వారు చదువుకున్న జాగాల, ఇంగ్లాండ్ ఉన్న జాగాల, లేకుంటే రాజ్యాంగం రాసేటప్పుడు ఉన్న ఇల్లు, ఇవన్నీ కూడా ఓ పుణ్యక్షేత్రాది దాదాపు 5 ధామని చేసేది మేము అంబేద్కర్ గారును వారి రిజర్వేషన్స్ పాటిస్తున్నారు. మీరు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని, హైకోర్టును, సుప్రీంకోర్టును వ్యతిరేకించి ముస్లిం రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. అది కొట్టేస్తుంది కూడా ముస్లిం రిజర్వేషన్స్. మీరు రిజర్వేషన్స్ తీసేటోళ్ళు, మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము. మీరు కర్ణాటకల బీసీల, ఓబీసీల రిజర్వేషన్స్ 4% తక్కువ చేసి అది ముస్లింస్కి ఇచ్చింది మీరు. మేము ఎస్సీలను, ఎస్టీలను కాపాడేటోళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము. ఈడబ్ల్యూఎస్ అతిపేద ఇతర కులాలకు కూడా రిజర్వేషన్స్ ఇచ్చింది మేము. మీరు ఇంకో చరిత్ర, ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని మర్చిపోయినారు. ఎమర్జెన్సీ యాదుకుందా అందరికీ, కానీ మీకు యాదుకుందా నస్బందీ, నషాబందీ అనేది? అప్పుడు ఏం చేసిండ్రు? ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్స్ కాదు ఖతం చేయాలి. అప్పుడు మీ డైలాగ్ ఏముండే? గరీబీ హటావ్ అనుకుంటా, గరీబ్కు హటాయే, గరీబ్కు ఖతం కరే. ఏంది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ పేదోళ్లను, ముఖ్యంగా ఎస్సీస్లను పట్టుకుపోయి 60 లక్షల ఎస్సీస్లను పట్టుకుపోయి, ముఖ్యంగా పేద ఎస్సీలను పట్టుకుపోయి బలవంతంగా నస్బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు కనకుంటా ఆపరేషన్ చేసిండ్రు. ఇంత ఘోరమైన చరిత్ర మీకున్నది. దేశానికి ద్రోహం చేసిండ్రు. మీరు మళ్ళా మమ్మలను మతతత్వ పార్టీ అంటారు. మీరు మతతత్వ పార్టీ. మీరు ముస్లింస్లకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసిండ్రు, చేయబోతున్నారు. మేము అందరినీ సమానంగా చూస్తాము. అదే కాక ముస్లింలకు గురించి మాట్లాడితే మీరు మతతత్వ పార్టీ ఎందుకంటున్నారంటే, మీరున్నప్పుడు ముస్లింస్లకు మక్కా హజ్కు పోతందుకు పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళ పుణ్యక్షేత్రం పోతందుకు పైసలు ఇచ్చిండ్రు. మీరు జెరూసలం పోతందుకు క్రిస్టియన్స్కి పైసలు ఇచ్చిండ్రు, కానీ హిందూస్లకు మన యాదగిరిగుట్ట, మన తిరుపతి, అయోధ్య పోతందుకు పైసలు ఇస్తలేరు. ఇది మతతత్వం అంటే ఇది. పాలసీ నుంచి స్కీమ్ల వరకు మతతత్వం. మేము అందరినీ సమానంగా చూస్తాం. అది తప్పేం లేదు. ఇస్తే అందరికీ ఇవ్వండి, హిందువులకు కూడా ఇవ్వండి. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మతతత్వ రాజకీయాలు మంచి లేదు. ఇంకోటి, మీ రాహుల్ గాంధీ ఒక దేశ ప్రధాని కాల్చుకుంటే వాళ్ళందరినీ రిప్రజెంట్ చేయాలి. కేవలం ముస్లిమ్సే కాదు. అక్కడి నుంచి ఆయన సొంత నియోజకవర్గం ఇచ్చిపెట్టి వైనాడు గుట్టలకు పారిపోతుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం మెజారిటీ. సేఫ్ సీట్ అంటే అదొక్కటే దొరికినది. అంటే మీరు ఓన్లీ ముస్లిమ్స్లకు ప్రతినిధా, యావత్ భారతదేశానికి ప్రతినిధా? ఇక్కడున్న మీ అభ్యర్థి అంటున్నాడు, నాకు 4 లక్షల ముస్లిమ్స్ ఉన్నారు, 2 లక్షల క్రిస్టియన్స్ ఉన్నారు, అయితే నేను గెలిచిపోతా. అంటే అందరు తక్కిన హిందూస్ భారతీయులు కాదా? మీ ఓటర్స్ కాదా? ఇవన్నీ తప్పు భాష. ఇవన్నీ మతతత్వ రాజకీయాలు చేసేది మేము. మీరు ముస్లిమ్స్ను వాడుకుంటున్నారు, మేము ముస్లిమ్స్ను ఆదుకుంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 31% ముస్లిమ్స్లకు ఇండ్లు కడతందుకు పైసలు వస్తున్నాయి. ముద్రా లోన్స్ హిందువుల కంటే ఎక్కువ ముస్లిమ్స్ వాడుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో 36% ముస్లిమ్స్లకు ముద్రా లోన్స్ వస్తున్నాయి, హిందువుల కంటే ఎక్కువ. ముస్లిమ్స్లను, మైనారిటీస్ను, మెజారిటీస్ను ఆదుకున్నది మేము. అందరినీ సమానంగా చూసేది మీరు ముస్లిమ్స్లను, మైనారిటీస్లను, ఎస్సీస్లను వాడుకున్నారు. ఖతం చేస్తందుకు కూడా ప్రయత్నం చేసిండు. నస్బందీ అని చాలామంది మర్చిపోయినరు. అదే కాక మీ అభ్యర్థిని చూస్తే కూడా ఆయన మీరు కూడా మొదలుపెట్టిన పర్సనల్ అటాక్ నన్ను, నా కుటుంబం మీద. వాళ్ళు ప్రజల కొరకు, తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళు నెహ్రూతోటే కొట్లాడినరు. ఏంటంటే పోలీస్ యాక్షన్ పెట్టు, నెహ్రూ వద్దంటే సర్దార్ పటేల్ దగ్గర పోయినరు.
వద్దు వద్దు అంటే కలిపిండ్రు. కేవీ రంగారెడ్డి గారికి దోకా చేసింది కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ మర్రి చెన్నారెడ్డి గారు 69 ఉద్యమంలో అసలుకు అధికారం పార్టీ ఇడిచిపెట్టి వేరే పార్టీ పెట్టి 10 ఎంపీలను గెలిచి చూపెట్టిండ్రు తెలంగాణ కొరకు. అప్పుడు మీ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ మీరు వాపస్ విలీనం చేయండి మేము ఇస్తా అని మళ్ళీ దోకా చేసింది మర్రి చెన్నారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీయే. మేము అధికారం దిక్కు చూడం, అవసరం ఉంటే అధికారం తోటి కూడా కొట్లాడుకుంటాము. నేను కూడా ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ తప్పుదారి పట్టిందో అధికారంలో ఉన్నా అధికారం నిడిచిపెట్టి నేను ప్రజలది పోయినా. ఎందుకంటే కాళేశ్వరం కుంభకోణం ధనిక రాష్ట్రము అప్పుల పాలు చేస్తుంది. ఏదైతే తెలంగాణను రక్షిస్తుందో, ఏదైతే తెలంగాణను నీళ్లు నిధులు నియామకాలు తెస్తుందో అదే వీటిని దోసుకుంటుందని నేను ఒక్కనే తెలంగాణ మొత్తంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఇడిచిపెట్టి ప్రజలది పోయి కొట్లాడడం మొదలుపెట్టిన. మీ చరిత్ర, మీ క్యాండిడేట్ చరిత్ర, నా మీద పర్సనల్ అటాక్స్ చేస్తుండ్రు. ఆయన స్కామ్స్టర్. ఆయన స్కామ్స్టర్ అని చెప్పింది నేను కాదు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఆడ పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, చూపెడతా. ఇది బయట ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మళ్ళీ అసెంబ్లీలో కూడా బట్టి విక్రమార్క గారు మక్కల దాన స్కామ్, కోళ్ళ దాన స్కామ్ అని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అవతలున్న గాంధీ భవన్లో అక్కడ పిసిసి మెంబర్ మన అనిల్ గారు కూడా ఒక కోడిని పెట్టి కోడి దాన పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. ఎంపీ అయినాక గుడ్లది, అది ఏదైతే గుడ్లు అంగన్వాడీకి లేకుంటే గుడ్లు మిడ్ డే మీల్స్ పోతాయో దాని మీద కూడా మినిమం 50 గ్రామ్స్ గుడ్లని ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఓన్లీ పెద్ద పోల్ట్రీ రైతులు, చిన్న పోల్ట్రీ రైతులు ఆ దాని అందలేదు. లేకుంటే ఈ గుడ్ల టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా కండిషన్స్ పెట్టి చేసింది మీరు. ఇప్పుడు హనుమాన్ల గుడి గురించి మీరు కూలగొట్టిండ్రు. మీరు సొంతగా మీ వాయిస్లోనే మీ వీడియో కూడా పెట్టిండ్రు. అవును, అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ మాదే, ఇది మేమే చేసినాం, అది చట్టం ప్రకారంగా. కానీ ఆడ హనుమాన్ల గుడి ఉండే అది బ్లాస్ట్ చేసిండ్రు. పొక్కలు పెట్టి పెద్ద గుహల ఉంటే అది బ్లాస్ట్ చేసి మీరు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు. అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండే, మీ అఫిడవిట్లో కూడా అందులో షేర్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి. అఫీషియల్గా అన్అఫీషియల్ ఉంటున్నాయో మనకు తెలియదు. మీరు ఛాలెంజ్ చేసిండ్రు, ఛాలెంజ్ యాక్సెప్టెడ్, ఇవన్నీ పేపర్లు ఉన్నాయి. అదే హనుమాన్ల గుడికి ఇప్పుడు పోదాం, రేపన్న పోదాం, ఎల్లుండన పోదాం, ప్రెస్ అందరు రాండ్రి, అక్కడ ఛాలెంజ్ చేస్తాము. ఆడ ఉండనా లేదా హనుమాన్ల గుడి, ఇప్పుడు ఉన్నదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందా, అది ఛాలెంజ్. నా మీద వ్యక్తిగతం కాదు. నువ్వు ఎక్కడ తిరగలేదు, ఏమీ చేయలేదు, నీ ఎంపీ ల్యాడ్ చక్కగా వాడుకోలేదు. నువ్వు కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి తిరుగుతున్నావు, ఏదో జెడ్పీటీసీఓ ఎమ్మెల్యేఓ వాళ్ళతోటి. అండ్ కింద క్యాడర్ లేదు. ఓ 10 మందికి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో జై కొట్టుకునేది కాక ఇంకేమీ కూడా చేయలేదు. మేము ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఇది దేశం మొత్తం నిర్ణయం తీసుకుంది, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మీ క్యాండిడేట్ కూడా లేరు. తప్పనిసరిగా ఎన్నో చేస్తుంటాము, మేము ఎన్నో చేస్తాము. కానీ మీరు పర్సనల్ అటాక్స్ బంద్ చేయండి. నా మీద పర్సనల్ అటాక్స్. నువ్వు నాకు ఫోన్ చేసి మీకు మహిళల మీద రెస్పెక్ట్ లేదా, మా అమ్మ పేరు తీసుకొని నన్ను తిట్టడం మొదలుపెట్టును. నా జీవితంలో చిన్న ఉన్నప్పటి ఇప్పటి వరకు చిన్న కార్యకర్త నుంచి పెద్ద చీఫ్ మినిస్టర్లు వరకు నన్ను ఎప్పుడు ఇంత బూతులు నాకు ఫోన్ చేసి మాట్లాడేది. మా అమ్మగారి పేరు ఇప్పుడు లేదు, తను తీసుకొని తిట్టడము. అదే కాక నిన్న మొన్న వీడియోలో మా మిస్సెస్ను సంగీతారెడ్డి గారిని నీ పెండ్లాం అని మాట్లాడు, నీ సంస్కారం చూపెట్టిను. మీకేం మంచిది కాదు, నాకు రాజకీయంగా లాభం అవుతుంది. మీ క్యారెక్టర్ చూపెట్టింది ఎట్లుంటుందో. మీరు స్కామ్లు చేసే కాక మీ భాష మంచిగా లేదు, ఈ భాష మార్చుకోండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని మీద మాట్లాడండి. ఇష్యూస్ ఉంటే మీ గేట్ ఎప్పుడు బంద్ ఉంటుంది, 10 సెక్యూరిటీ గార్డ్స్, నా గేట్ ఓపెన్ ఉంటుంది, అందరూ కలుస్తారు. నా మీద దుష్ప్రచారం ఇది బంద్ చేశాను. ఇష్యూస్ ఉంటే మాట్లాడండి. మీరు అక్కడి నుంచి ఏం కూడా తేలేదు. నేను తెచ్చిన హైవే మీరు తెచ్చింది అనుకుంటున్నారు. ఏవి కూడా జియో 111 ఏది కూడా మీరు చేయలేదు. అన్నీ కూడా 5 ఏళ్ళల్లో ఏమి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాలేదు. ప్రతి ఒక్కటి
నేనున్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. అదే కాక మీరు ఇంకోటి ఈ స్కామ్స్టర్ పోయి ఇప్పుడు చీటింగ్ కూడా చేస్తున్నట్టు, అంటే ఎలక్షన్స్లో ఎట్లయినా ఓడిపోతున్నాము, సర్వేలు కూడా చూపెడుతున్నది. మీరు టీఆర్ఎస్లో ఉంటే డిపాజిట్ రాదని టికెట్ ఇచ్చినాక కాంగ్రెస్ పోయినరు. ఫస్ట్ బీజేపీకి వస్తేందుకు 3 నెలలు ప్రయత్నం చేసిండ్రు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. తర్వాత బీజేపీలో అన్నిట్ల పెద్దోళ్ళని కలిసిండ్రు, యూనియన్ మంత్రులను కలిసిండ్రు, సుబూత్లున్నాయి. బీజేపీలో టికెట్ ఇవ్వకుంటే మీరు టికెట్ పెట్టు అన్కండిషనల్ జాయిన్ అవుతా అంటే ఇక్కడ స్పందన దొరకకుంటే అప్పుడు కాంగ్రెస్ పోయినరు. కాంగ్రెస్ పోయినాక సరే పోండి కొట్లాడింది, తప్పేం లేదు. కానీ ఇంత దిగజారిపోయి కొండా విశ్వేశ్వరరెడ్డి ఓ క్యాండిడేట్ సృష్టించి నాది రెండోది ఉంటే ఆయన కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కన్ఫ్యూజ్. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కమలం పువ్వు ఎట్లయినా గెలుస్తుంది, ఈయన మెజారిటీ ఎట్లా తక్కువ చేసేయాలి. ఇది చీటింగ్ టైప్. పోయినసారి కూడా చీటింగే చేసిండ్రు. పోయినసారి పోలీసులు వాడుకుండ్రు, నా మీద కేసెస్ పెట్టించిండ్రు, నేను పోలీసు వాళ్ళని కొట్టించినంట, వాళ్ళని బట్ట చెప్పినంట, వాళ్ళను నా ప్రైవేట్ జైల్లో లాకేసిన. ఆ కేసు పెట్టిండ్రు. 5 ఏళ్లలో ఎందుకు ఆర్గ్యుమెంట్స్కు రాలేదు? మీరు పెటిషన్స్ అయితే దబ్బున వేగంగా చేసి నన్ను జైలు వేసేది ఉంటుంది, దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకు? ఇదే కాదు, ఎన్నో కేసెస్ మా వాళ్ళని పెట్టి మా వాళ్ళని బైండ్ ఓవర్ చేసి అట్లా అనైతికంగా చీటింగ్ చేసి గెలిచిండ్రు. మళ్ళోసారి చీటింగ్ చేసి గెలుస్తామని ఇంకో కొండా విశ్వేశ్వరరెడ్డిని పెట్టిండ్రు. ఆయన పేరు కూడా వాళ్ళ తండ్రి పేరు కొండా కాదు, ఆయన పేరు కొండా పేరు మార్చుకున్నారు. తర్వాత అది 4వ స్థాయిలో పెట్టించిండ్రు. నువ్వు ఏమీ చెయ్యి, నువ్వు ఎట్లయినా ఓడిపోతున్నావు, ఎందుకంటే నీ చరిత్ర నువ్వు చేసినవి అందరు కూడా గమనించిండ్రు, చూసిండ్రు. మీ వ్యక్తిగతం ఎట్లుందో, మీరు చేసిన పనులు ఎట్లుందో, పార్లమెంట్లో మీ మాట్లాడగలిగారు. మీరు మాట్లాడింది కూడా పోల్ట్రీ గురించి, అది కరోనా బాధపడుతుంటే మీ బాధ నా పోల్ట్రీ చికెన్ ఎట్లా అమ్మాలి, అదే బాధ నా గుడ్లు ఎట్లా అమ్మాలి. కానీ ఇది కరోనా గురించి మీరు చేసింది అదే. కానీ అదన్నీ పక్కకు పెడదాము. మా ఎలక్షన్స్ ప్రచారం మంచిగా జరుగుతుంది. మేము తప్పనిసరిగా నా రెండో నంబర్ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి. నేను తప్పక రెండోసారి గెలుస్తున్నా, 2 లక్షలతో గెలుస్తున్నా. తప్పనిసరిగా నంబర్ 2 కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈ అవకాశం తీసుకొచ్చి కమలం గుర్తుకు ఓటేయాలని ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళది చీటింగ్ తోటి కన్ఫ్యూజ్ కావద్దు. నంబర్ 2 కమలం గుర్తుకే ఓటేయాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు 10 మందిని పెట్టినా కూడా వాళ్ళు గెలవలేరు. దిగజారిపోయింది, వాళ్ళు చెప్తానికి ఏం లేదు. పర్సనల్ అటాక్స్ అండ్ చీటింగ్ తప్ప ఇంకేం చేయదలుచుకోలేదు. ఏం చేసినా కూడా 100% మేము 2 లక్షల ఓట్లతోటి గెలుస్తున్నాము. ఇంకా రెండో నంబర్ ఇస్ కరెక్ట్ బీజేపీ కమలం పువ్వు నంబర్. అది మోడీది, అది భారతీయ జనతా పార్టీది, అది కమలం పువ్వు గుర్తు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం, ఈ క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు. ఎప్పుడైనా సవాల్ సిద్ధం. ఇంకోటి అండి, నేను ఇట్లా ఆరోపణ చేస్తే దట్టు ఎలక్షన్స్ ముందు ఆరోపణ చేస్తే నా మీద డిఫేమేషన్ కేసు పెట్టొచ్చు. ఆయన పెడతలేదు ఎందుకో? అవును పెడతలే, ఆయన పెట్టవచ్చు కదా. నేను నిరూపిస్తూ ఈడున్నాయి ఫైళ్ళు, పోదాం అక్కడనే హనుమాన్లో కూడా ఉండేనా, ఇది అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీయా, డిఎస్ఆర్ అనే అఫిడవిట్లా షేర్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, పోయి చూద్దాం. ఇప్పుడే అక్కడ పోదాం. ఇంకోటి ఎన్నో ఇట్లా న్యూస్ ఏజెన్సీస్, జర్నలిస్ట్, నేషనల్ ఛానల్ కూడా డిబేట్కి వెళ్తే నేను అంగీకరించిన. తర్వాత డేట్ ఇచ్చిండ్రు. తర్వాత ఏమైందంటే హీ చికెన్ అవుట్ అన్నాడు. హీ చికెన్ అవుట్ ఆఫ్ ద డిబేట్ అని. సో నేషనల్ ఛానల్, ఇంకా దాని పేరు ఎందుకు చెప్పాలి, టాప్ 3 ఛానల్స్లో ఒకటి. వాళ్ళు అట్లుండాలి పార్లమెంటేరియన్స్, దే షుడ్ డిబేట్ ఓపెన్లీ. మీరు కూడా డిబేట్కి వెళ్ళండి, ఊరికిపోతాడు. ఎవరన్నా డిబేట్కి వెళ్ళండి, మీ మంచి ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. లేకుంటే అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేస్తాను. నేను ఫైళ్ళు ఉన్నాయి, అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీలో షేర్ ఉన్నా, డిఎస్ఆర్లో షేర్ ఉందా, ఆడ హనుమాన్ల గుడి ఉండేనా, హనుమాన్ల గుడికి బాంబులు పెట్టి నా ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు హనుమాన్ల గుడి ఎట్లుండే, బాంబులు పెట్టి బాస్ చేస్తుంటే అది పగిలిపోతున్నది, అంత దుమ్ము పొగ అంత వస్తున్నాయి. దాని బ్లాస్టింగ్ తర్వాత ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది చూడండి. కోర్టుల కేసు నడుస్తుంది. WP నంబర్ చూపెడతా.
అది కోర్టు ఆల్మోస్ట్ స్టే వాళ్ళ భయానికి బంద్ చేసిండ్రు. ఇది అన్నిట్లో ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, 25,000 స్క్వేర్ ఫీట్కు. అది హనుమాన్ల గుడి కూలగొట్టిన ప్రాపర్టీ. ఇది WP పిల్ నంబర్ 23 of 2023 ఈడున్నది. ఇదే కాక ఇంకా ఉన్నాయి, మస్తున్నాయి. మా ఏం చేసిండ్రా అని అంటే, ఎంపీ ఉన్నప్పుడు సీతారాంపూర్ గ్రామము 1100 acres రామాలయం భూమి ఉన్నది. సీతారాంపూర్ అంటే చేవెళ్ళ పక్కకు. ఆ 1100 acres ఎండోమెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నది టెంపుల్ మీద. అవి ఈయన ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడనే చేవెళ్ళలా అవి ప్రభుత్వం తీసుకుంది, అంటే పోయిన ప్రభుత్వం తీసుకొని అది ఇయ్యరాదు, తీసుకొని అమ్ముకున్నది, ప్రైవేట్ పార్టీలకు అమ్ముకున్నది. అది 3 కోట్లు 4 కోట్ల ఎకరం ఉన్నది. రైతులకు గుడికి 9 లక్షలు ఇచ్చి నోరు మూసింది. తర్వాత ఏమన్నా అడిగితే రైతులకు వచ్చిన 300 గజాల ప్లాట్లు ఇచ్చింది, అంతే. అయితే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ వాపసునే తీసుకోవాలి. లీజ్కి ఇస్తే కంపెనీస్కు 100 years 90 ఏళ్ళు ఇస్తే ప్రతి ఏడాది, కానీ అమ్ముతందుకు లేదు, అమ్మ రాదు. అది ఈయన హయాంలే జరిగింది. ఇప్పుడు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు 1100 acres, ఆల్మోస్ట్ 3,000 crores worth of land, 3,300 crores worth of land. సర్వే నంబర్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా కేసు ఇప్పుడు నడుస్తున్నది. ఇవి కావాల్స్తే మీరు ఎగ్జామిన్ చేయండి, ఈ పేపర్స్ ఇక్కడనే ఉంటాయి ఇంటర్వ్యూ తర్వాత. అంటాడు అదే అంటున్నా, పర్సనల్ అటాక్స్. నేను ప్రతి గ్రామము 3, 4, 5 సార్లు తిరిగిన. నేను కేవలం వికారాబాద్ జిల్లాలోనే నా ఎంపీ నిధులున్నాయి 198 వర్క్స్ ఇచ్చిన. అయినా 5% గ్రామాలు కూడా అడుగు కూడా పెట్టలేదు. ఇది ఛాలెంజ్. నేను ప్రతి సర్పంచ్ ఇంటి లోపటికి, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, లోపటికి కాలు పెట్టి నీళ్లు తాగి బయట, ఛాయ్ లేకుండా నీళ్ళన్న కనీసం తాగిన ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇంటికి పోయినాను. నేను కొన్ని గ్రామాలకు 10-20 సార్లు పోయినా, కొన్ని గ్రామాలలో అక్కడనే పండుకున్నాను. ఈయన మాట్లాడాలంటే ఏమన్నా మాట్లాడవచ్చు. ఈయన గేటు ఎప్పుడూ బంద్ ఉంటుంది. ఎంతోమంది ఎంపీపీలు, అంత ఎంపీపీలు అంత పెద్దవాళ్ళు, సర్పంచ్లు అక్కడ పోతే బయట నుంచి ఎలగొట్టిండు. గేట్కి ఎప్పుడు తాళం ఉంటుంది. నా ఇంటి గేట్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఇంకా నా ఇంటికి గేట్ ఉండదు. ఎవరన్నా వచ్చి చూడండి, నా ఇంటికి గేట్ ఉండదు, గేట్ బంద్ చేయరాదు. అది నేను ప్రతి ఒక్కరిని కలిసినాను, నేను లక్షలాది మందిని కలిసినాను. ఆయన ఒక్క గ్రామం పోలేదు. మొన్న బషీరాబాద్కు పోతే వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఎలగొట్టిండ్రు. పెద్దేములకు పోతే అక్కడ రాళ్ళేసి ఇప్పుడు వస్తావు. ఆయన నేను టూర్ పెట్టిన, ఏది దాదాపు 300 గ్రామాల టూర్ నాది అయిపోయింది. ఆయన కూడా నక్షాలు పెట్టుకొని టూర్ ప్లాన్ చేసి అందరు వ్యతిరేకిస్తారని, ఎందుకంటే ఇప్పుడే వస్తున్నామని క్యాన్సిల్ చేసిండు. తర్వాత రోజు 8 గ్రామాలు పోతాను, బషీరాబాద్ పోతే ఎలగొట్టిండు, ఇక్కడ పోతే ఎలగొట్టిండు. అయితే ఈ డైలీ 8 గ్రామాలు కూడా బంద్ చేసుకున్నాడు. ఓన్లీ పబ్లిక్ మీటింగ్లో దూరం ఉండి ఫెన్స్లు ఉండి సెక్యూరిటీ ఉండిపోతున్నారు. నేను ఎప్పుడు పోయినా కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కడే పోతా, 10 మంది సెక్యూరిటీలను తీసుకుపోను. ఇప్పుడు పోదాం, ఆ తలుపుల దగ్గర పోదాం. మీరు ఇప్పుడే ఆయన ఇంటికి పోండి, మా ఇంటికి పోండి. మా ఇంటికి గేట్ ఉండదు, మా ఆఫీస్కు కూడా గేట్ ఉండదు, తెలుసా? ఎందుకు ఆయన కలవాలంటే ఇప్పుడు పోదాం రా ప్రెస్. ఎందుకు? నాది ఎప్పుడు కూడా నేను అవైలబుల్ ఉంటాను. అండ్ వాళ్లకు ప్రాబ్లం ఎందుకంటే నేను 12 తర్వాత నన్ను టిపికలీ నా మీటింగ్ టైం 9 to 12 నేను ఆఫీస్లో ఉంటాను ప్రతిసారి. 12 తర్వాత వాళ్ళు వస్తే నేను ఉండను, నేను ఆఫీస్లో ఉండను. 12 తర్వాత నేను తిరుగుతా, వాళ్ళు తిరగరు. నేను ప్రతి గ్రామం తిరిగిన. నేను అనుకుంటా ఆయననే కాదు, తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ కూడా ప్రతి గ్రామం 3 సార్లు తిరగలేదు. ప్రతి సర్పంచ్ ఇంటి లోపలికి, ఎవరన్నా సర్పంచ్లు అడగండి, ఇంటి లోపలికి పోయి నీళ్లు తాగిన ఎంపీ లేడు తెలంగాణలో. ఇదే కాదు, ఆయన్నే కాదు, ఎవరైనా. కానీ ఆయన అయితే అసలే తిరగలేదు, అసలే. లేదు లేదు, అప్పుడు అభ్యర్థిని ప్రకటించలేదు.
ఎందుకంటే నిర్ణయం అప్పుడు తీసుకోలేదు, అండ్ ఇప్పుడు కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోలేదు. అండ్ అదే వాస్తవం, మీరు చెప్పింది వాస్తవం, నేను చెప్పింది కూడా వాస్తవం. దానికి దీనికి అది వాస్తవమే. లేదు, ప్రయత్నం చేస్తున్నాము. అందరు కలిసి అమిత్ షా సభ ఉన్నది 9వ తారీఖు నాడు వికారాబాద్లో. మళ్ళీ 10th నాడు మోడీ గారు వచ్చే అవకాశం, 10th or 11th వచ్చే అవకాశం ఉంది. కానీ 10th నాడు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉన్నది. దాని తర్వాతనో ముందు వస్తుంది, మేము ప్రయత్నం చేస్తున్నాము. మోడీ గారి వేవ్ మాకు చాలా అవసరం. ఆ మోడీ గారి వేవ్ యావత్ తెలంగాణలో ఉన్నది, ముఖ్యంగా చేవెళ్ళ గ్రామీణ ప్రాంతంలో చాలా ఉన్నది. ఆయనకు డేట్లు తెలియదు, ఆయన సోయి లేదు. ఆయన ఎప్పుడు ఎంపీ అయిండో అది సోయి. ఆయన ఎంపీ అయింది 2019లో. ఇది నేను పార్లమెంట్లో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. మీరు పార్లమెంట్ రికార్డ్స్ చూడండి. నేను పార్లమెంట్లో దీని గురించి 2 సార్లు మాట్లాడిన సబ్జెక్ట్. 2016లో 17లో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి NHAI దీన్ని సర్వే చేసింది. అంటే సర్వే అంటే నాట్ ల్యాండ్ సర్వే కాదు, ఇంత ట్రాఫిక్ ఎంత ఉంటుంది, ఎంత లాభం అయితే ఆ సర్వేలు చేసింది. తర్వాత ఇక్కడి నుంచి మన్నెగూడ వరకు 4 lane హైవే. ఎందుకంటే మన్నెగూడ జస్ట్ వికారాబాద్కు ఓ 5-10 కిలోమీటర్స్ షార్ట్ ఉంటుంది, చక్కగా పోతే తాండూరు ఆ భాగం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మన్నెగూడల పరిగిట్టనే పోతుంది, అక్కడ మాత్రం 60 మీటర్స్ రోడే. ఇది నేనున్నప్పుడే ఇది 4 lane హైవే, డివైడెడ్ హైవేగా శాంక్షన్ అయింది. అదే కాక నేను వాళ్ళకు ఉత్తరం కూడా రాసిన, ఇక్కడ పక్కకు సైక్లింగ్ ట్రాక్ పెట్టమని. అది కూడా ఉత్తరం రాసిన. ఆయనకు తెలియదు. ఆయన వీడియోలు చూడండి, నేనే తీసుకొచ్చిన అన్నాడు. మీరు కొంచెం ఇంకా క్లారిఫై, వెడల్పు చేసిన అని అంటుండు. ఆయన వీడియోలో వెడల్పు చేసిన అనలేదు, నేనే తీసుకొచ్చిన అన్నారు. ఆ వీడియో కావాల్సి నేను చూపెడతా న్యూస్ ఛానల్ మీద. ఇప్పుడు దాన్ని మార్చి ఆయన 60 గజాలు చేసిండు, నేను 100 గజాలు చేసిన. ఇవన్నీ కథలు. ఇంకోటి, ఇది అన్నిట్లో వర్స్ట్ హైవే ఇప్పుడు గిట్ట. దీంట్లో భూస్వీకరణ, దీని మీద చాలా రీసెర్చ్ చేసిన, నాకు తెలుసు, నేను అక్కడనే పుట్టిన. ఇది రిడ్జ్ లైన్ రోడ్ అంటారు, అంటే నిజాం జమానా కట్టింది. ఎందుకంటే ఇది ఒక్కటే రోడ్డు, ఇక్కడ నుంచి వికారాబాద్ ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడంటే గోల్కొండ ఫోర్ట్ నుంచి వికారాబాద్ తక్ ఒక్క కల్వర్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది రిడ్జ్ లైన్ లోన్, అంటే ఇటు సైడ్ స్లోప్ ఉంటుంది, ఇటు సైడ్ స్లోప్ ఉంటుంది రిడ్జ్ మీద. అయితే అది వంకర్ తింకర్ ఉంటుంది. ఎందుకంటే నిజాం పోయేటప్పుడు సమ్మర్ హాలిడేస్ అక్కడ పోయేటప్పుడు హిల్ స్టేషన్, అది ప్రతిసారి వానలకు బ్రిడ్జ్ చేస్తే కొట్టుకుపోయేది. అయితే బ్రిడ్జ్ లేకుండా రోడ్స్ అప్పటి ఇంజనీర్స్ తయారు చేసిండ్రు, రిడ్జ్ లైన్ రోడ్ అంటారు. దాని మీద చాలా యాక్సిడెంట్స్ అయితే. నేను దీని గురించి ఎన్నోసార్లు మాట్లాడుతున్నా. ఈ హైవే తెస్తే వంకర్ తిక్కర్ ఉండదు, స్ట్రేట్ ఉండాలని. ఈ భూస్వీకరణ ఆయన ఉన్న తర్వాత అయింది. ఆ రియల్ ఎస్టేట్ కొరకు దాన్నే వెడల్పు చేసిండ్రు. అయితే ఏమైంది, ఇండియాలో ఓన్లీ వంకర్ తింకర్ హైవే అంటే అది. ఈ భూస్వీకరణ చేసింది ఇది. మీరు చూడండి, ప్లాన్స్ చూడండి. It will be the only highway in India which is crisscross and crooked. Crooked minds ఉంటే గిట్లనే క్రికెట్ హైవేస్ అవుతాయి. ఆ భూస్వీకరణకు బాధ్యత నా తర్వాత వచ్చిన ఎంపీది పాత్ర ఉండకపోవచ్చు, ఇది రియల్ ఎస్టేట్ ఏమో ఎవరిది ఉండవచ్చు. భూస్వీకరణ మాత్రము స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. దానికి నిధులు, హైవేకు నిధులు మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సీఎం గారికి చరిత్ర తెలియదు, తను ఎన్నో పార్టీలు నుండి వచ్చిండ్రు. అండ్ గొప్ప చరిత్ర ఏంటంటే, వాళ్ళు అధికారం కొరకు కాదు, అవసరం ఉంటే నెహ్రూతో కొట్లాడిండ్రు. ఎందుకంటే అప్పుడు ఎంతోమంది రజాకారులు ఇక్కడ చంపుతుంటే ఈయన బురుగుల రామకృష్ణారావు అండ్ మా తాత చరిత్ర కాదు, కేఎం మున్షి గారి చరిత్ర పుస్తకం చదవండి. అయితే ఇంతమంది చనిపోతుండ్రు. మా కుటుంబంలో మా తాత ఫాదర్ ఇక్కడ ఉండి ఓల్డ్ సిటీలు ఉండ్రు, కుటుంబం మొత్తము తెనాలికి పారిపోయినప్పుడు హత్యలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఇంత హత్యలు జరుగుతున్నాయి, ఇది భారతదేశం భాగం కాదు, దీన్ని మిలిటరీ పంపించి తీసుకోవాలని ఎంతోమంది చర్చించారు. అది ఓన్లీ కేవీ రంగారెడ్డి గారు, ఇంకా ఇది బురుగుల రామకృష్ణారావు గారు. అప్పుడు పీసీసీ మీటింగ్, నెహ్రూని కలుద్దామంటే బాంబేకి రమ్మన్నారు. పీసీసీ మీటింగ్కు బాంబేకు పోతే నెహ్రూ అన్నారు, వద్దొద్దొద్దొద్దు, ఇప్పుడు వద్దు, మొన్ననే పార్టీషన్ అప్పుడు లక్షలాది మంది ముస్లిమ్స్ హిందూస్ చచ్చిపోయినారు, ఆ ఇష్యూ ఇప్పుడు తెలియక తర్వాత మీకు
దేశ రాజకీయాలు తెలియదు, మీరు ఓన్లీ మీ ప్రాంతం చూస్తున్నారు. వద్దంటే వీళ్ళు పోయి నెక్స్ట్ మంత్ కేఎం మున్షి గారితో కలిసింది ఇట్లా అంటే ఇంకొకరే ఒక మార్గం. ఆయన కోపం వస్తుండొచ్చు నెహ్రూకి, కానీ మీరు పోయి సర్దార్ పటేల్ కలవాలంటే సర్దార్ పటేల్ అప్పుడు చూస్తుండే, అయితే డార్జిలింగ్లో ఉండే బిర్లా హౌస్ ఎన్లో గెస్ట్ హౌస్లో ఉండే. వీళ్ళు ఇక్కడి నుంచి 3 రోజుల ప్రయత్నం అక్కడ పోయి సర్దార్ పటేల్ని కలిస్తే సర్దార్ పటేల్ ఇట్లా అవుతుందా అని మాకు తెలియదు, ఎంతోమందిని హత్యలు చేస్తున్నారు, మహిళలను అవమానపరుస్తున్నారు, ఇదన్నీ చెప్తే అట్లనా తప్పక పోలీస్ యాక్షన్ ఇట్ విల్ బి డన్ అని అందుకే చెప్పింది. ఆ రోజు సంది నెహ్రూ గారు ఈయన మీద కొంచెం కోపం ఉండే, ఆయన కూడా కొట్లాడారు. దాని తర్వాత ఎన్నోసార్లు ద్రోహం చేసింది కేవీ రంగారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అన్నారు బలవంతంగా వద్దు అంటే హైదరాబాద్ తెలంగాణ స్టేట్ను ఆంధ్రాలు కలిపినారు. వీళ్ళకి సిద్ధాంతాలు లేవు. బీజేపీకి ఎన్కట్స్ అంది సేమ్ సిద్ధాంతం. బీజేపీ ఎన్కట్స్ అంది ఇప్పటి వరకు చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉంది. వీళ్ళకి పాలసీ లేదు, సిద్ధాంతం. అవసరం ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కలిసి పెద్ద రాష్ట్రం చేస్తారు, అవసరం లేనప్పుడు మళ్ళీ చిన్న రాష్ట్రాలు చేస్తారు. అయితే అందులో కూడా దోకా చేసిండు. అయితే అన్నాడు చాలా మంది తెలంగాణ వాళ్ళు వద్దంటుండ్రు, కలిపితేనే మంచిగా అంటుండ్రు అంటే కేవీ రంగారెడ్డి గారు అప్పుడు అంటారు 90% ఆఫ్ తెలంగాణ డూ నాట్ వాంట్ మర్జర్, ఫోర్స్ మర్జర్ విత్ ఆంధ్ర. అట్లనా అంటే నో నాట్ 90%, 99% అని ఎదురు మాట్లాడేటోడు ఈయన ఒక్కడే ఉండే. మేము అధికారం తప్పు అవుతే మేము ఎదుర్కొంటాం, వేరే వాళ్ళు అధికార పార్టీ దిక్కుపోతారు ఆస్తులు కాపాడుతందుకు. నేను ఇదే కాదు, మరి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్లో గొప్ప నాయకుడు, ఆయన ఇందిరాగాంధీ తప్పు చేస్తుండే వేలాది మంది మన ఉషేష్ కుమార్ అని మన సికింద్రాబాద్ల కాలేజ్ నాయకుడిని షూట్ చేసి పడేసిండు. ఎక్కడ గవర్నర్ ఆఫీస్ ముంగట రైల్వే ట్రాక్లా. అదే ఆయనతోటి ఎంతోమందిని షూటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ చంపింది. అప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలంగాణ ప్రజా సమితి పెట్టిండు, కాంగ్రెస్ కొరకు కొట్లాడి గెలిచిండు. 11 గెలిచినాయి. గెలిచి ఇందిరాగాంధీ దగ్గర పోతే ఆమె అన్నది మీరు విలీనం చేయండి మేము విడదీస్తామని. చేయలేదు, దోకా ఇచ్చింది ఇందిరాగాంధీ. మేము అధికారంతో కొట్లాడతాము, ప్రజలతో ఉంటాము, అధికారంతో కాదు. అధికారం వస్తుంది పోతుంది, కానీ మేము ప్రజలతో ఉండేటోళ్ళం. ఇది మా ఫ్యామిలీ చరిత్ర. ఎవరు కూడా ఎప్పుడైనా తెలంగాణ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఆయన టీడీపీ ఇడిచిపెట్టిపోయిందా చెప్పండి. అందరూ కూడా ప్రజలకి ఏం అవసరమో అటు దిక్కుంటాం మేము. ఇప్పుడు కూడా ఎప్పుడైతే తెలంగాణను దోకా చేస్తుందో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ప్రజాస్వామ్యం మట్టి కలిపేసి, అప్పుడు నేను అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి 1 year ముందు నోటీస్ ఇచ్చి ఏపీ జితేంద్ర గారు చెప్పిన, కవిత గారు చెప్పిన నీ పార్టీ నాకు సూట్ కాదు, పార్టీ తప్పుదారు పట్టింది అని నేను వదిలి వచ్చిన. మీరు ఛాలెంజ్, ఐ విల్ బి హ్యాపీ టు టేక్ అప్ ద ఛాలెంజ్ విత్ రంజిత్ రెడ్డి. అండ్ పేపర్లు చూడదలుచుకుంటే ఈడున్నాయి.